శ్రీమాత్రే నమ. శ్రీ ప్రత్యంగరాదేవి నమో. మాతా ప్రత్యంగరీదేవి అనుగ్రత మీకు పరిపూర్ణంగా లభించాలని పూర్తిగా ప్రార్థిస్తున్నాను. ప్రత్యంగరాదేవి తంత్ర పూజల్లో చాలా విశేషమైనటువంటి పూజలు ఉన్నాయి. కానీ ఒక 4 నెలల నుండి ఒక 4 నెలల నుండి ఒక వ్యక్తి నెలకొక్కసారైనా ఫోన్ చేసి అడుగుతూ ఉన్నాడు. ఏమని అంటే, ప్రేమించుకున్నటువంటి వారు తల్లిదండ్రులు కాదని చెప్పి వెళ్ళిపోతే, ఆ తల్లిదండ్రులు బాధపడేటటువంటి బాధకు ఏదైనా న్యాయం చేయగలిగేటటువంటి పూజలు అసలు ఉన్నాయా? లేవా? అనేటటువంటి విషయాన్ని అడిగాడు. అడిగితే చెప్పాను. అటువంటి పూజలో చాలా విశేషంగా ఉన్నాయి. ప్రయోగం చెయ్యాలే కానీ వాళ్ళు ఎటువంటి వారైనా కావచ్చు. తిరిగి అబ్బాయి తల్లిదండ్రుల దగ్గరికి, అమ్మాయి తల్లిదండ్రుల దగ్గరికి చేరుకుంటుంది. గతంలో వెనకటి రోజుల్లో ఎవరైనా సరే ఒకరిని ఒకరు ఇష్టపడ్డారు అనేటటువంటి విధానమైన పద్ధతి తెలిసినప్పుడు ఈ వశీకరణాలు అనేటటువంటి విధానాలతో చేసి వారిని వారు కాపాడుకునేటటువంటి వారు. ఇప్పుడు వశీకరణాల్లో చాలా వరకు వేరు వేరు విధానాలైనటువంటి ఎన్నో రకాలు అవి అవుతుందో లేదో అనేటటువంటి విధానాల్లో సమాజంలో కొనసాగుతూ ఉన్నాయి. అయితే 20 సంవత్సరాలు కంటికి రెప్పగా కాపాడుకున్నటువంటి తల్లిదండ్రులని కాదని చెప్పి, ఓ సంవత్సరము 2-3 సంవత్సరాల్లో పరిచయం అయినటువంటి వ్యక్తి కోసము అబ్బాయి, అమ్మాయి ఇద్దరు కూడా ఇలా పరిచయమైనటువంటి విధానం ఏదో అపురూపమైనటువంటి యోగము అని అనుకొని వెళ్ళిపోయి తల్లిదండ్రులకు తెలియకుండా ఎక్కడెక్కడో బతుకుతూ ఉంటారు. మరలా వాళ్ళకి ఆ ప్రభావం అనేటటువంటిది తగ్గిపోయి, ఆ యోగం అనేటటువంటిది పోయిన తర్వాత ఒకరొకరు కలిసి ఉండకుండా తిరిగి అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి, అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులకి వెళ్తారు. పోయినప్పుడు బాధపడేది తల్లిదండ్రులే, వచ్చిన తర్వాత బాధపడేది కూడా తల్లిదండ్రులే. మరి ఇటువంటి వారికి ఏది లేదా గురువుగారు అని చెప్పి అడిగాడు. అడిగితే చెప్పాను. ప్రత్యంగరాదేవి మాత తంత్ర విద్యల్లో, పూజల్లో సంబంధించి ప్రయోగాల్లో 1224 పూజల్లో 512వ పూజ చాలా విశేషంగా ఇటువంటి ప్రేమకు సంబంధించిన విధానములో తల్లిదండ్రులని బాధపెట్టి వెళ్ళిపోయినటువంటి అబ్బాయి అమ్మాయిలని తిరిగి తీసుకొచ్చుకునేటటువంటి ప్రక్రియతో కొనసాగేటటువంటి ప్రయోగ బంధన పూజ ఉంది. ఆ బంధన పూజ ఎలా ఉంటుంది అంటే, ఆ అమ్మాయి ఎవరినైతే ఇష్టపడ్డదో ఆ ఇష్టపడినటువంటి వ్యక్తి దగ్గర ఉన్నా కానీ ఆ అమ్మాయికి ఎటువంటి యోగానికి సంబంధించిన ఆలోచనలు ఉండవు. అబ్బాయికి కూడా ఆ అమ్మాయి పక్కన కూర్చున్న ఆ అబ్బాయికి ఎటువంటి యోగానికి సంబంధించినటువంటి ఆలోచనలు ఉండవు, ఫీలింగ్స్. ఆ ప్రయోగం జరిగిన తర్వాత వ్యామోహం కొట్టిద్ది. ఇద్దరికి కూడా ఒకరికొకరు ముఖాలు చూసుకుంటుంటే మొహమాటంగా వ్యామోహం కొట్టి, ఆ వ్యామోహం నుండి మొహమాటం నుండి వారిద్దరు కూడా ఒకరినొకరు చూసుకుంటే తెలియనటువంటి ఒక బాధకు గురి అవుతూ చెప్పుకోలేనటువంటి మనస్సు యొక్క బాధ వేరే ఒక తీవ్రంగా ఉంటుంది. అలా ఉన్నటువంటి విధానంలో అప్పుడు అమ్మాయి తల్లిదండ్రుల దగ్గరికి, అబ్బాయి తల్లిదండ్రులు పోవాలి అనేటటువంటి ఆలోచనతో వాళ్ళు ఎవరి గూటికి వాళ్ళు చేరుతారు. అటువంటి విధానమైన ప్రయోగము తంత్ర కృత్యాదేవత ప్రయోగ విధానంలో ఉంది అని చెప్పి తెలియచేశాను.
ఆ తర్వాత అడిగాడు, "ఈ విషయం గురించి ఒక వీడియో చెయ్యొచ్చు గదా గురువుగారు! చేస్తే సమాజంలో బాధపడుతున్నటువంటి తల్లిదండ్రులకు మన అమ్మవారి ద్వారా ఒక దారి ఏదైనా చూపించినట్లయితది కదా!" అని చెప్పి అంటే, అతనికి చెప్పాను. తల్లిదండ్రులు మన దగ్గరికి అమ్మవారి దగ్గరికి రావాలే కానీ, వారి యొక్క కుమార్తెని, కుమారుడిని ఎందుకు తీసుకురాలేము? ఎందుకు అందించలేము మనం? అందించుతాము. దాంట్లో బాధపడాల్సిందేమీ ఉండదు. అంతగా బాధపడాల్సిన అవసరం కూడా లేదు అనేటటువంటి విషయాన్ని తెలియచేశాను. ఆ తర్వాత కొంతకాలం అయిన తర్వాత ఒకళ్ళు ఫోన్ చేశారు. ఒక 4 మంత్సో, 3 మంత్స్ అవుతుంది. ఆళ్ళు అడిగినటువంటి విషయం ఏంటి అనంటే, తంత్రములో ఏ విధంగా ప్రయోగించవచ్చు? ఆ ప్రయోగించినటువంటి పూజని తిరిగి ఎలా తీసుకోవచ్చు అని అడిగారు. అడిగితే, ఇవి 10 మందికి చెప్పి నేర్పించేటటువంటి ప్రయోగ విధానమైనటువంటి పద్ధతులు కాదు. ఇది ఒక గురువు ఒక శిష్యుడికి చివరి అధ్యాయంగా తెలియచేస్తాడు. ప్రేమ అనేటటువంటి వ్యామోహంలో ఆస్తి కోల్పోయిన, ప్రేమ అనేటటువంటి వ్యామోహంలో కుటుంబాన్ని చిందరవందర చేసి వేరొకళ్ళ చేతిలో చిక్కొని ఉండిపోయినటువంటి వాడికి, ప్రేమ అనేటటువంటి విధానములో తనకు తెలియనటువంటి చిక్కుల్లో పడిపోతున్నాడని అనుకునేటటువంటి వాళ్ళకి బయటపడాలి అనుకున్నప్పుడు మనము ఈ 512 విధానమైనటువంటి పూజని నిర్వహించవచ్చు అని చెప్పాడు మా గురువుగారు.